అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా ఔన్నత్యాన్ని కాపాడడానికి అది ప్రైవేట్ పరం కాకూడదని దయచేసి ప్రభుత్వం పెద్దలు మీ కూటమి నిస్వార్థంగా ఎక్కడ స్వార్థపూర్తం లేకుండా దాన్ని ఆపే ప్రయత్నాలు చేయండి. ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద ఏం మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు. అందుకే మా శత్రుత్వం మాకు తెలుసు. మా ఆయాంలో మీ ఏ రకంగా దాన్ని ఆపుకొచ్చాము. అదేవిధంగా సామాన్యులకు వచ్చి ధరలు అందుబాటులో లేకుండా నిత్యావసర సరుకులన్నీ ఆకాశం కంటిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా దయచేసి ఒక రివ్యూ చేసి మార్కెట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రభుత్వం ధరలు తగ్గించే, లేకపోతే ఆ సరుకుని పైన తెచ్చి మన రైతు బజార్లోనో లేకపోతే ఎక్కడ ఎఫ్ఈ షాప్లో పెట్టి ప్రజలకు అందుబాటులో తెచ్చినట్టుగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇసుక మీద భవన కార్మికుల తాలూకా దాన్ని ఆధారపడిన కార్మికులందరి తాలూకా ఆవేదనగా వారి తరఫున చెప్తున్నాం. వారితో పాటు సామాన్య ప్రజలు మరి గృహాలు కట్టుకోవాలన్నా లేదు రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఇసుక అనేది చాలా ప్రధానమైపోయింది. ఇవాళ కన్స్ట్రక్షన్ పార్టీ ఏ రాష్ట్రంలో అయితే ఈ దేశంలో అయితే సిమెంటు ఇసుక సిమెంటు స్టీలు ఎక్కువ కన్జ్యూమ్ అవుద్దా ఆ రాష్ట్రాల్లో తాలూకా ఆ దేశాల తాలూకా జీడిపి పెరుగుతుంది. ఇది సింపుల్ లాజిక్. పని ఉంటే దాని మీద ఆధారపడిన పరిశ్రమ దాని మీద ఆధారపడిన వ్యక్తులు ప్రజలు అందరూ కూడా బాగుంటారు. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. గత ప్రభుత్వంలో ఏదైతే సామాన్యుడికి కానీ లేకపోతే ఒక ఇల్లు కట్టుకున్న వాడికి కానీ లేదు ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటున్న ఒక కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళకి కానీ ఏదైతే ధరకు దొరికిందో విజయనగరంలో 10,000 రూపాయలు దొరికిన 19 లారీ, అలాగే మన మధురవాడలో దొరికిన 13 నుంచి 14 వేలు దొరికిన 19 లారీ ధర, అలాగే విశాఖపట్నం ఏరియాలో దొరికిన 14 నుంచి 15 రూపాయలు దొరికిన 19 లారీని మరి ఇసుక ఉచితమన్నారు కాబట్టి ఆ సేంద్రేజ్ 370 నుంచి 375 రూపాయలు జీఎస్టీ కలిపి ఏదైతే ఉందో అది తగ్గించి ఆ ఇసుకని అందుబాటులోకి వచ్చిన ఏర్పాటు ప్రభుత్వాలు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని అధికారులను అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం. అది అయిన తర్వాత 15 అయిన తర్వాత 20 అయిన తర్వాత మళ్ళీ దీని మీద మాట్లాడతాం. ఓకే చెప్పండి. అమ్మ చెప్తుంది చెప్పు. నేను అంటుంది ఒక్క నిమిషం అమ్మా, నువ్వు పెద్ద మాట్లాడితే నాకు అర్థం అవ్వలేదు. కానీ కుంభకోణాలు అవన్నీ పక్కన పడి నేను అంటుందంటావా స్ట్రైట్గా నేను అడుగుతున్నాను. గత ప్రభుత్వంలో 13,000 రూపాయల నుంచి 14,000 రూపాయలకి మధురవాడలో ఇసుక దొరికేది 10 లారీ. ఓకేనా? ఏది ఇంక్లూడింగ్ సేంద్రేజ్. నీ ఇంటి ముందు నువ్వు లారీ బుక్ చేసుకుంటే ఆ లారీ ఓనర్కి వచ్చి ఆ ఇష్యూస్ చెప్తే వాళ్ళు తెచ్చి నీ ఇంటి దగ్గర వేసేవారు. అదే విజయనగరంలో అయితే 9 నుంచి 10,000కి వేసేవారు. అదే విశాఖపట్నంలో అయితే 14 నుంచి 15,000కి వేసేవారు, ఇంక్లూడింగ్ సేంద్రేజ్ జీఎస్టీ కలిపి. నిన్నటి రోజున ఇవాళ పత్రికలు చదివాను, అధికారులు వచ్చి అదే లారీని వచ్చి ఇప్పుడు 13 నుంచి 15,000 14,000 చెప్తున్నారు. ఇప్పుడైతే 20,000 22,000 25,000 ఉంటుంది. ఇప్పుడు సంగతి వదిలేద్దాం, నేనేమి దానికి వెళ్ళను. అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇంతకంటే తక్కువ రావాలి కదా. నా ప్రశ్న అది. అప్పుడు ఎవరు కుంభకోణాలు చేశారా, ఎవరు కుంభకోణాలు చేయబోతున్నారా చేస్తున్నారా అప్పుడు తెలుస్తుంది. నేను దానికి వెళ్ళను. అర్థమైందన్నా? ఇంకేమని చెప్పాలో చెప్పు.
నాకే ఇప్పుడు మాట్లాడలేదు. అదే కదా దౌర్భాగ్యం. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా పదే పదే. రేపు అందుకే అసెంబ్లీ అయినప్పుడు అసెంబ్లీలో నేను కౌన్సిల్లో లేదా కౌన్సిల్ లీడర్గా ఎల్ఓపిగా లీడర్ అపోజిట్గా రేజ్ చేస్తాను. రైటింగ్లో ముఖ్యమంత్రి గారు రాస్తాను, డీజీపీ రాస్తాను, సిబిఐకి కూడా రాస్తాను. అదే ఇప్పుడు నేను అదే కదా. అందుకే మార్చి నుంచి నేను ఇప్పుడు ఇది 3వ ప్రెస్ మీట్. ఏం చేయమంటావు? మార్చి నుంచి మార్చి 25వ తారీఖున ఎప్పుడో జరిగింది ఎలక్షన్ టైంలో. ఇప్పుడు వచ్చి ఎన్నిసార్లు అడిగినా ఏమి దానికి సమాధానం చెప్పరు, కుక్కుమండరు, కిక్కుమండరు, నాయకులు మాట్లాడరు. ఏంటి? నేను నీలాంటి మాతోనే ఆవేదనతోనే ఉన్నాను. అందుకే నేను మాట్లాడుతున్నాను. రాస్తాను, చెప్పాను కదా. ఏమని మండలంలో మాట్లాడతాను, ముఖ్యమంత్రి గారికి డీజీపీకి రాస్తాను, సిబిఐకి కూడా లేఖ రాస్తాను యాజ్ ఎల్ఓపి లెటర్ ఆఫ్ అపోజిషన్. ఇగో ఈ పారావై రిమార్క్స్తో ఇవన్నిటితో దీని మీద వాస్తవాలు బయటికి చెప్పి మాకందరికీ ఉపశమనం కలిగించండి మా ప్రజలకి అని అడుగుతాను. ఒత్తిడి ఎలాంటి ఒత్తిడి తేవాలి? రేపు ఉదయం రిజైన్ చేసేయాలి, లేదా ఎల్లుండి ఉదయం వచ్చి అక్కడ నుంచి వచ్చేయాలని నేను కోరను. ఆయనకున్న బాధ్యత ముఖ్యమంత్రిగా రైల్వే జోన్కి సంబంధించి కావాల్సిన ల్యాండ్ అంతా కూడా గత ప్రభుత్వంలో మేము అన్ని కూడా ఇచ్చాము. ఇక్కడ నుంచో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. మీ సోదరులు అడిగితే ఇది కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూపెట్టాను. ఎందుకు ఆలోచన చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. దయచేసి డేట్ ఫిక్స్ చేసుకుని వస్తారని ఆశిస్తున్నాను. ఈసారి అయినా సరే ఈ తాలూకా ఈ టూర్లో అయినా సరే. అలాగే ప్రత్యేక హోదా మీద కూడా డిమాండ్ చేయాలని కోరుతున్నాను. ఆయన చిత్తశుద్ధి నుండి చేయాలనే తపన ఉంటే ఆ పని చేస్తారు, లేదంటే పెద్దలు చెప్తారు. అదే బాబు చెప్పాను కదా, అప్పుడు వాటర్ బాడీ అని చెప్పిన దాని మీదే అప్పుడే మేము వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ వేసాం. వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అగ్రి అయ్యారు, దాన్ని తీసుకున్నారని కూడా. ఇక్కడేనంటే మీరు ఒక సోదరులు లేచి లేదు అలాంటి లేదు, కాదు వాస్తవం కాదు, ఇది వాళ్ళు అగ్రి అయ్యారని చెప్పేసి మీకు కాగితం కూడా చూపెట్టాను ఆ రోజు నేను. మళ్ళీ అదే స్థలంలో కదా ఇప్పుడు తీస్తున్నారు. అప్పుడు అగ్రి అయిందే, ల్యాండ్స్ అన్నీ అప్పుడు ఇచ్చేసాం. అదే ఆటంకం ఎక్కడవుతుందంటే ఈ ఎలక్షన్ పెట్టి పెట్టి అటు ఇటు అలాగా ఈ కూటమిల ఏర్పాటు దీంట్లో రాజకీయ ఉద్దేశం తీసుకుని దాన్ని ఆపు కూర్చున్నారు రాజకీయ స్వలాభం కోసం. అంతకంటే ఏం లేదు. రావాలని డిమాండ్ ఇంకోటి కూడా, నాట్ ఓన్లీ జోన్, డిఆర్ఎం ఆఫీస్ కూడా ఇక్కడ ఉండాలని మా డిమాండ్. డిఆర్ఎం ఆఫీస్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏ రాయగల్లోనో ఎక్కడో ఉంచుతారంటే కాదు, డివిజనల్ ఆఫీస్ కూడా ఉండాలి. అది మా డిమాండ్. డివిజనల్ ఆఫీస్తో కూడుకున్న జోన్ ఉండాలి. డివిజన్తో పాటు జోన్ ఉండాలి. సార్ ఇగో ఎవరు మాట్లాడినా నేను దానికి సమాధానం చెప్పను. ఫైల్లో డేట్లు ఉంటాయి కదా, ఆయనే కదా రైల్వే చైర్మన్. ఆ ఫైల్స్ అన్ని ముందు పెట్టమనండి, తెలిసిపోతాయి కదా. కమిటీ చైర్మన్ ఇప్పుడు ఏదో అనుకుని నేను పేపర్ చదివాను, ఆయననే రైల్వే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అంటే ఇది పవర్ఫుల్ కమిటీ. స్టాండింగ్ కమిటీ అంటే చిన్న మాట కాదు. ఆ కమిటీ జరుగుతున్నప్పుడు వాళ్ళే పూర్తిగా అడిగిన దానికి రెస్పాన్సిబుల్గా ఆ సంబంధిత శాఖలు చెప్పాలి. కాబట్టి ఆయన అడగమనండి, ఏ డేట్లు ఎప్పుడు ఇచ్చే ఎప్పుడు వాళ్ళు లెటర్ పెడితే వాళ్ళు పారావైజ్ ఇచ్చేస్తారు కదా, చెప్తారు కదా.
మేము గతంలో ఉన్నప్పుడు ఒకటి చెప్పాము, అఖిలపక్షం అవసరం లేదు మాకు, మేము ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా చేసే బాధ్యత మాది, ఇది జరగదని చెప్పాము. అప్పుడు మేమున్నంతవరకు కూడా ఆ కార్యక్రమం జరగలేదు. ఎన్నికల్లో మా నాయకుడు మాట కూడా చెప్పాడు, తప్పి చెడి ఏమైనా ప్రమాదం వచ్చి విశాఖపట్నం ఎన్నికల్లో ఏమైనా తేడా అయితే మీరు క్లీన్ చిట్ ఇచ్చినట్టు అవుద్ది, ప్రమాదం వస్తుందని మాట కూడా చెప్పాడు. అని నేను ఇవాళ రాజకీయ ఉపన్యాసం ఈ వేదిక మంచి ఇవ్వలేను, ఎందుకంటే చాలా సున్నితమైన అంశం కాబట్టి దాని రాజకీయాల జోలికి తీసుకెళ్ళకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ప్రభుత్వ సంస్థగా ఉండాలంటే నా తాలూకా డిమాండ్, మా కోరిక, మా అభిమతం. దానికోసం ఓ 2 మాటలు మేము పడినా పర్వాలేదు, నాకు అభ్యంతరలే. ఇసుక మాత్రం అమ్మా రేపు అడగాలి, నువ్వు ఈ సెంటర్ తగ్గించి ఇవ్వాలి, గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఇది మాత్రం అండర్లైన్. అంతకంటే ఎక్కువ ఇస్తే ఇంక ఉచితం లేదని మాటే, అంతే కదా. పోనీ అంతకంటే అవసరం కంటే పోనేవో డీజిల్ రేటు పెరిగిపోయి 4 నెలల నుంచి పోనేవో రేటు ఈ రేటు పెరిగిపోయింటే అనుకో పెరగలేదు, పోనీ పెరిగిపోతే 100 రూపాయలు పెరిగి అనుకుందాం ఓ టన్నుకి, అంతే కదా. అంటే 1000 రూపాయలు, కానీ 10,000 రూపాయలు పెరగకూడదు కదా. గతకంటే కనీసం 10 టన్నుల లారీ 3 నుంచి 4 వేలకి తక్కువ దొరకాలి. దొరికినప్పుడే అది ఉచితం విశాఖపట్నంలో, అది ఉచితం విజయనగరంలో, అది ఉచితం శ్రీకాకుళంలో, అది ఉచితం తూర్పుగోదావరిలో, అది ఉచితం పశ్చిమ గోదావరిలో. నేనప్పుడు కాదు.